నెల్లూరు జిల్లా గూడూరులో మట్టి మాఫియా అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తోంది. గాంధీనగర్ ప్రాంతంలో జనవాసాలకు అతి సమీపంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భారీ యంత్రాలు, వందల టిప్పర్లతో రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ తవ్వేస్తున్నారు. 10 నుండి 15 అడుగుల మేర భారీ గోతులతో 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 15 కోట్ల గ్రావెల్ కొల్లగొట్టారు. ఈ గ్రావెల్ ను గాంధీనగర్, మాలవ్యానగర్, అరుంధతీయపాలెం, సాధుపేట మీదుగా టిప్పర్లలో అతివేగంగా ప్రమాదకర రీతిలో తరలి వస్తున్నారు. ఓవర్లోడ్ కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఇదే సమయంలో ప్రభుత్వ భూముల్లో కొల్లగొట్టిన గ్రావెల్ ను గూడూరు గ్రామ దేవత తాళ్లమ్మ గుడి సమీపంలో చల్ల కాలువను ఆనుకుని బఫర్ జోన్ లో, ఫ్లడ్ జోన్ లో ఎటువంటి పరిమితులు లేని ఓ ప్రైవేట్ లేఅవుట్ తోలుతూ సుమారు 10 అడుగుల మేర ఎత్తు లేపారు. ఈ అక్రమాలపై ఐ న్యూస్ కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న వెంటనే స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను వెంటనే అడ్డుకోవాలని గూడూరు రెవెన్యూ అధికారులు ఆదేశించారు. దీంతో గూడూరు ఆర్డీఓ అరుణకుమారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో మట్టి మాఫియా అక్రమాలు గ్రావెల్ తవ్వకాలు చేస్తోంది. గాంధీనగర్ ప్రాంతంలో జనవాసాలకు అతి సమీపంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భారీ యంత్రాలు, వందల టిప్పర్లతో రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ తవ్వేస్తున్నారు. 10 నుండి 15 అడుగుల మేర భారీ గోతులతో 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 15 కోట్ల గ్రావెల్ కొల్లగొట్టారు. ఈ గ్రావెల్ ను గాంధీనగర్, మాలవ్యానగర్, సాధుపేట మీదుగా టిప్పర్లలో అతివేగంగా ప్రమాదకర రీతిలో తవ్వేస్తున్నారని చెప్పేసి ఓవర్లోడ్ కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి అందిస్తారు. సాగర్ రెడ్డి, నెల్లూరు జిల్లాలోని గూడూరు ప్రాంతం, గూడూరు పట్టణానికి అతి సమీపంలో భారీ అక్రమ గ్రావెల్ దందా వెలుగు చూసింది. వెంటనే కూడా ఈ విషయం సమాచారం స్థానికులు ఐ న్యూస్ కి తెలియచేయడం, వెంటనే కూడా ఐ న్యూస్ ఆ ఘటనా స్థలానికి వెళ్ళడం, వరుసగా ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలతో కూడా వరుసగా కథనాలు ప్రచురించింది. ఈ కథనాలతో మొత్తం కూడా ఈ గ్రావెల్ మాఫియా తోకముడిచిందని చెప్పొచ్చు. పూర్తి వివరాలు కూడా చూసుకుంటే గూడూరు పట్టణానికి అతి సమీపంలో గాంధీనగర్ అంటే దీవుపాలెం పంచాయతీ కిందకు వస్తుంది ఇది. ఈ గాంధీనగర్ ప్రాంతంలో ఒకవైపు టిట్కో హౌసెస్ ఉన్నాయి, సుమారుగా 4500 టిట్కో హౌసెస్ ఉన్నాయి. దానికి ఎదురుగా కూడా జగనన్న లేఅవుట్ ఉంది. జగనన్న లేఅవుట్ కూడా సుమారు 100 ఎకరాలు కొన్ని వేల మందికి నివాస ప్రాంతాలకు సంబంధించిన ప్లాట్లు మంజూరు చేశారు, ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. అదే సమయంలో డిఫెన్స్ కాలనీ అంటే సైనికులకి, మాజీ సైనికులకు సంబంధించి 136 మంది సైనికులకు సంబంధించి ఒక డిఫెన్స్ కాలనీ ఇచ్చింది. ఇక్కడ ఈ డిఫెన్స్ కాలనీని ఆనుకునే కూడా మొత్తం గ్రావెల్ మాఫియా కూడా రంగంలో దిగిందని చెప్పొచ్చు. ప్రభుత్వ భూమి ఇది, మొత్తం కూడా రెవెన్యూ ప్రభుత్వ భూమి ఇది. సో గతంలో ఎప్పుడో ఈ ప్రభుత్వ భూమికి మైనింగ్ లీజ్ ఉన్నది. మైనింగ్ లీజ్ ఉన్న తరువాత ఈ అక్రమాలపై ఐ న్యూస్ కథనాలు ప్రసారం చేస్తుంది. దీంతో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న వెంటనే స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను వెంటనే అడ్డుకోవాలని గూడూరు రెవెన్యూ అధికారులు ఆదేశించారు. దీంతో గూడూరు ఆర్డీఓ అరుణకుమారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో మట్టి మాఫియా అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తోంది. గాంధీనగర్ ప్రాంతంలో జనవాసాలకు అతి సమీపంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భారీ యంత్రాలు, వందల టిప్పర్లతో రాత్రి పగలు తేడా లేకుండా గ్రావెల్ తవ్వేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. సాగర్ రెడ్డి, మొత్తం మీద అయితే ఒక స్థానిక స్పందించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉండి కూడా నేను కూడా ఐ న్యూస్ తో మాట్లాడి కొన్ని వివరాలు తీసుకున్నారు. వివరాలు సేకరించిన అనంతరం గూడూరు ఆర్డీఓ, గూడూరు ఎంఆర్ఓ కూడా రైట్. సాగర్, మీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మళ్ళీ సంప్రదించే ప్రయత్నం చేస్తాం.
10 నుండి 15 అడుగుల మేర భారీ గోతులతో 15 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 15 కోట్ల గ్రావెల్ కొల్లగొట్టారు. ఈ గ్రావెల్ ను గాంధీనగర్, మాలవ్యానగర్, అరుంధతీయపాలెం, సాధుపేట మీదుగా టిప్పర్లలో అతివేగంగా ప్రమాదకర రీతిలో తరలివేస్తున్నారు. ఓవర్లోడ్ కారణంగా రోడ్లు దెబ్బతింటున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ భూముల్లో కొల్లగొట్టిన గ్రావెల్ ను గూడూరు గ్రామ దేవత తాళ్లమ్మ గుడి సమీపంలో చల్లకాలువను ఆనుకుని బఫర్ జోన్లో, ఫ్లడ్ జోన్లో ఎటువంటి పరిమితులు లేని ఓ ప్రైవేట్ లేఅవుట్ తోలుతూ సుమారు 10 అడుగుల మేర ఎత్తులేపారు. ఈ అక్రమాలపై ఐ న్యూస్ కథనాలతో ప్రసారం చేస్తుంది. దీంతో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ ప్రాసం సునీల్ కుమార్ అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న వెంటనే స్పందించి అక్రమ గ్రావెల్ తవ్వకాలను వెంటనే అడ్డుకోవాలని గూడూరు రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో గూడూరు ఆర్డీఓ అరుణకుమారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ ప్రసాద్ తన సిబ్బందితో కలిసి అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో మట్టి మాఫియా అక్రమ గ్రావెల్ తవ్వకాలు చేస్తోంది. గాంధీనగర్ ప్రాంతంలో జనవాసాలకు అతి సమీపంలో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా భారీ యంత్రాలు